Ganga Boy. Yeah, oi. Un eloto. Ganga Boy. Yeah, oi. Un eloto. One for a start. Ganga Boy. Yeah, oi. Un eloto. One for a start. Ganga Boy. Yeah, oi. Un eloto. One for a start. Ganga Boy. Yeah, oi. Un eloto. One for a start. న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటన నేపథ్యంలో రాష్ట్ర యువజన మోర్చా నాయకుడు వెంకటేష్ ను బలవంతంగా అరెస్ట్ చేశారు. మోహన్ రావు, రామారావు జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని గృహ నిర్బంధం చేశారు. మోదోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకునే దుస్థితికి రావడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు అంటున్నారు. పోలీసులతో రాజ్యమేలుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఇందులో బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్, రామారావు పటేల్, మండల జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, టౌన్ ప్రెసిడెంట్లు, మండల నాయకులు తదితరులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, ఇట్లా బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేయడంపై బీజేపీ నాయకులు ఏమంటున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది హౌస్ అరెస్ట్ లో ఉన్నారు?
చేస్తున్నారు మమ్మల్ని? అరే ఏడున్నా మేము అదే పని వేసుకోద్దా షాప్లోకి వెళ్ళి ఏమనుకుంటారు మీరు? ఇదంతా మంచిది కాదన్నా, ఇది మంచిది కాదన్నా. అరే ఏమనుకుంటారు? తెలిసే వస్తే మేమేం చేస్తున్నాం? అరే కాదన్నా నడవాలి నడవాలన్నా ఇట్లా నడవాలి నడవాలన్నా ఇటు మీరు అసలు ఏమనుకుంటారు మీరు? ఎందుకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని? అరే ఏడున్నా మేము అదే పని వేసుకోద్దా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటన నేపథ్యంలో రాష్ట్ర యువజన మోర్చా నాయకుడు వెంకటేష్ ను బలవంతంగా అరెస్టు చేశారు. మోహన్ రావు, రామారావు, జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని గృహ నిర్బంధం చేశారు. మూతోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకునే దుస్థితికి రావడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇక పోలీసులతో రాజ్యం వెళుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఇందులో బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్, రామారావు పటేల్, మండల జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, టౌన్ ప్రెసిడెంట్లు, మండల నాయకులు తదితరులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి, ఇలా హౌస్ అరెస్టులు చేయడంపై బీజేపీ నాయకులు ఏమంటున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. ఇక్కడ నిర్మల్ జిల్లాకు సంబంధించి ఈ రోజు సీఎం కేసీఆర్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఏవైతే ముందస్తు అరెస్టులు చేపట్టారో దానిపైన విపక్ష పార్టీలన్నీ కూడా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ముదోల్ నియోజకవర్గం అలాగే బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు అందరినీ కూడా ముందస్తు అరెస్టులకు తెరతీసినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా బీజేవైఎం కు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు వెంకట్ ను ఆయన వ్యాపార స్థలం నుండి బలవంతంగా పోలీసులు అదుపుకి తీసుకొని వెళ్ళటం అనేటటువంటిది ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి బలవంతపు చర్యలకు మనము నిదర్శనంగా చూడవచ్చు. అయితే ముదోల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముదోల్ నియోజకవర్గ నేత మోహన్ రావు పటేల్ అలాగే రామారావు పటేల్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మోహన్ రావు పటేల్ ను హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన బీజేపీ నాయకులు ఏం అభివృద్ధి చేశారని చెప్పి నిర్మల్ పర్యటనకు వస్తున్నారో, అసలు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఏమేమి అభివృద్ధి పనులు చేశారో అనేటటువంటిది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి చేసినటువంటి పనులకు సంబంధించిన దానిపైన స్పష్టతనిచ్చాకే పర్యటనలకు రావాలి తప్ప మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికా అనేటటువంటి ప్రశ్నలు వాళ్ళు సంధిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బాసర త్రిబుల్ ఉందో దాంట్లో నెలకొన్నటువంటి సమస్యలకు సంబంధించి ఎటువంటి పరిష్కారాలు చూపనటువంటి ప్రభుత్వ ముఖ్యుడైనటువంటి ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు తీర్చడానికి మాత్రం ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఇలాంటి పర్యటనలు అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికైతే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ అలాగే విపక్ష నాయకులకు సంబంధించినటువంటి ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు అనేటటువంటివి పూర్తిగా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం. వెన్నెల. రైట్ జోషి, థ్యాంక్ యూ.